హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పాత విగ్రహం అనే కథతో మీ ముందలకి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లైక్ చేయకుండా కథలోకి వెళ్దాం. సీతారాం ఒక పాత కోట దగ్గర బిందెలతో నీరు తీయడానికి వెళ్ళాడు. ఆ కోట శతాబ్దాలుగా పాడైపోయి అందులో ఎవరూ ఉండరని ఊరంతా తెలుసు. కాని సీతారాం వాటిని నమ్మని కాస్త ధైర్యవంతుడు. ఒకరోజు కోటలోకి వెళ్ళినప్పుడు గోడ వెనకాల పడి ఉన్న ఒక పాత విగ్రహాన్ని చూశాడు. అది ఒక వీరుని విగ్రహం, రాయితో చెక్కబడినది. దానికి తల పూర్తిగా పగిలి పక్కకు పడిపోయి ఉంది. సీతారాం ఆ విగ్రహాన్ని తిరగేసి చూశాడు. ఎంత పాతది! అయితే ఇంటి బయట పెట్టి అందంగా ఉంచితే బాగుంటుంది అని అనుకుని ఆ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. రాత్రి ఆ విగ్రహాన్ని తన ఇంటి వెరండాలో పెట్టాడు. మొదటి రోజు ఏమీ జరగలేదు. అయితే రెండో రోజు నుండి వింతలు మొదలయ్యాయి. రాత్రి మూడో గడియలు దాటినప్పుడు గడప దాటినట్టు ఎక్కడో వింతగా క్రాక్ క్రాక్ అనే శబ్దం వినిపించేది. తర్వాత సీతారాంకి కలలు రావడం ప్రారంభమయ్యాయి. కలల్లో ఆ విగ్రహానికి తిరిగి తల వచ్చింది. అది సీతారామాన్ని దూరం నుండి చూస్తూ పిలుస్తున్నట్టుగా ఉంటుంది. నా తల, నా తల వెతకు అంటూ గంభీరమైన గడంలో. ఒక రాత్రి సీతారాం తల మీద ఏదో చల్లగా తగిలినట్లు అనిపించి నిద్ర మేల్కొన్నాడు. కనువిప్పు చూశాడు. అతని మంచం పక్కన ఆ విగ్రహం తల లేకుండా నిలబడి ఉంది. నా తల ఇచ్చు అని అది నిద్రలేని కన్నులతో చూసింది. సీతారాం భయంతో గుండె ఆగిపోతుందో ఏమో అనిపించింది. బీభత్సంగా కేకలు వేస్తూ బయటకి పరిగెత్తాడు. అప్పుడు వెనక నుండి గట్టి శబ్దం వినిపించింది. తిరిగి చూసినప్పుడు విగ్రహం తల పగిలిన అదేవిధంగా రక్తం తడుచుకుని దాని చేతుల్లో తన తల పట్టుకున్నట్టు కనిపించింది. అప్పటి నుండి సీతారాం మానసిక స్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఎవరిని చూసినా అతను, అదిగో అది వచ్చిందిరా, నా తల వెతుకుతుందిరా అంటూ ఏడుస్తూ పరుగెత్తేవాడు. గ్రామస్థులు ఆ ఇంటికి వెళ్లడం మానేశారు. ప్రతి రాత్రి ఆ ఇంట్లో నుండి చిన్నగా నా తల, నా తల అనే గళం వినిపిస్తూనే ఉంది. కిటికీల వెనుక ఒక నీడ కనిపిస్తుంది. అది తల లేకుండా దూరం చూసే విగ్రహం ఆకారం. ఒక వృద్ధులు చెబుతారు, ఆ విగ్రహం ఏ వీరుని శపథంతో బంధించబడింది. దాన్ని గమనించి భంగం చేసేవారికి అది శాపమని. అందుకే ఆ ఊర్లో ఎవరూ పాత విగ్రహాలు, విరిగిన దేవతా రూపాలు ఇంటికి తేవరు. ఎందుకంటే సీతారాం ఉదాహరణ ఒక చెబుతోందని. తల విరిగిన విగ్రహానికి ఎప్పుడైనా మళ్లీ తల కావాలి. అది మనదే అవుతుందేమో ఎవరికీ తెలియదు.